అంటే కిలోలు, గ్రాముల గురించి మాట్లాడుకుందాం. ఆహా, వినటానికి చాలా సింపుల్ టాపిక్లా అనిపించొచ్చు. కాని మన చేతిలో ఉన్న ఒక గణిత పాఠ్యపుస్తకం ప్రకారం ఈ చిన్న లెక్కలు మన వంటగది బడ్జెట్ను ఎలా శాసిస్తాయా చూద్దాం. కరెక్ట్. ఇది కేవలం మ్, 1 కిలో ఈజ్ ఈక్వల్ టు 1000 గ్రాములు అనే సూత్రం గురించి మాత్రమే కాదు. కాదు. ఆ సూత్రం మన రోజువారీ నిర్ణయాలను, అంటే మనం ఏం కొంటాం, ఎంత కొంటాం అనే దాన్ని ఎలా ప్రభావితం చేస్తోందో అర్థం చేసుకోవడం ముఖ్యం. అయితే ఆ పాఠంలోని మొదటి ఉదాహరణతోనే మొదలుపెడదాం. రఘువాళ్లమ్మ 5 కిలోల లడ్డూలు చేస్తున్నారు. అవును. దానికి కావలసిన సరుకుల లిస్టుంది. శనగపిండి, చక్కెర కిలోల్లో ఉన్నాయి. కాని డ్రై ఫ్రూట్స్ అన్నీ గ్రాముల్లో ఉన్నాయి. అక్కడే అసలు విషయం ఉంది. కిస్మిస్ 200 గ్రాములు, కాజు 150 గ్రాములు, బాదాం 100 గ్రాములు. ఇవన్నీ గ్రాముల్లోనే ఉన్నాయి కాబట్టి వాటిని కలపడం తేలిక. అంటే 200 + 150 + 100 మొత్తం 450 గ్రామ్స్. అంతే. చాలా సులభం. కానీ ఆ పాఠంలో తర్వాత అడిగిన ప్రశ్న ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది. ఏంటది? ఒకవేళ 10 కిలోల లడ్డూలు చెయ్యాలంటే ఏమవుతుంది అని. అంటే రెట్టింపు. ఇది కాగితం మీద చాలా సులభమైన లెక్క కదా. ప్రతిదాన్ని రెట్టింపు చేయడమే. సులభమే. కానీ దీన్నే మనం పెద్ద ఎత్తున ఆలోచిస్తే? అంటే ఒక స్వీట్ షాప్ లాగా. అవును. ఒక చిన్న స్వీట్ షాప్ నుండి ఒక పెద్ద ఫ్యాక్టరీ వరకు ఈ స్కేలింగ్ అనే సూత్రమే వాళ్ల వ్యాపారానికి పునాది. నిజమే. మనం ఇంట్లో 2 కిలోల శనగపిండిని 4 కిలోలు చేస్తాం. కానీ ఒక ఫ్యాక్టరీ 200 కిలోలను 400 కిలోలు చేయాల్సొచ్చినప్పుడు లెక్క అదే అయినా వాళ్లకొచ్చే సవాళ్లు వేరు. మిక్సింగ్ సమయం, ఉష్ణోగ్రత అన్నీ మారిపోతాయి. అంటే ఒక వంటకాన్ని రెట్టింపు చేయడం కేవలం గుణకారం కాదు, అదొక ప్రక్రియ అన్నమాట. ఖచ్చితంగా. సరే, ఇక రెండో ఉదాహరణకి వద్దాం. ఇది వినియోగం గురించి, అంటే కన్జంప్షన్ గురించి. పూజ వాళ్ల ఇంట్లో టీ పొడి వాడకం. ఇది చాలా మంచి ఉదాహరణ. ఒకసారి టీ పెట్టడానికి 15 గ్రాముల పొడి వాడతారు. అవును. ఇక్కడే అసలు విషయం బయటపడుతుంది. వేసవిలో రోజుకు 4 సార్లు టీ తాగుతారు. అంటే నెలకు వాళ్ల వాడకం 1800 గ్రాములు, లేదా 1 కిలో 800 గ్రాములు. కాని చలికాలంలో రోజుకు 6 సార్లు తాగుతారు. అప్పుడు వాడకం ఏకంగా 2700 గ్రాములకు, అంటే 2 కిలోల 700 గ్రాములకు పెరిగిపోతుంది. వావ్! అంటే దాదాపు 1 కిలో ఎక్కువ, కేవలం వాతావరణం మారడం వల్ల? 1 కిలో. అవును. ఒకే కుటుంబంలో. ఒక కుటుంబం వాడకంలో ఇంత తేడా వస్తుందంటే మరి దేశం మొత్తం మీద ఆలోచిస్తే టీ కంపెనీలకు ఇది ఎంత పెద్ద విషయం. ఎగ్జాక్ట్లీ. దీన్నే ప్రెడిక్టబుల్ డిమాండ్ అంటారు. అంటే వాళ్ళ సేల్స్ నవంబర్ రాగానే అమాంతం పెరిగిపోతాయని వాళ్ళకు ముందే తెలుసు. అవును. అందుకే మనకు టీ పొడి 250 గ్రామ్స్, 500 గ్రామ్స్, 1 కిలో ప్యాకెట్లలో దొరుకుతుంది. చలి ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఒక కుటుంబానికి 1 కిలో ప్యాకెట్ నెల రోజుల్లో అయిపోతుందని వాళ్ళకు తెలుసు. అద్భుతం. అంటే మనం సిలబస్లో నేర్చుకునే ఈ సాధారణ లెక్కలు నిజానికి పెద్ద పెద్ద వ్యాపార వ్యూహాలకు ఆధారమన్నమాట. కరెక్ట్. బరువును కొలవడం మాత్రమే కాదు, వినియోగదారుల అలవాట్లను కూడా కొలుస్తున్నాయి. మరి ఈ పాఠం నుండి మనం తెలుసుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమైనా ఉందా? ఉంది. మనం దుకాణానికి వెళ్ళినప్పుడు ప్రతి వస్తువు ప్యాకెట్ మీద నికర బరువు లేదా నెట్ వెయిట్ అని ఉంటుంది. గమనించారెప్పుడైనా? ఉంటుంది. కాని దాన్ని చాలాసార్లు పట్టించుకోం. కాది, ఈ చిన్న అలవాటు మనల్ని తెలివైన వినియోగదారుడిగా మార్చగలదు. అదెలా? ఉదాహరణకు 2 వేరువేరు బ్రాండ్ల చిప్స్ ప్యాకెట్లు ఒకే ధరకి, ఒకే సైజులో కనిపించవచ్చు. అవును, అలా జరుగుతుంది. కానీ ఒకదాని నికర బరువు 50 గ్రాములు, ఇంకోదానిది 45 గ్రాములు ఉండొచ్చు. అంటే మనం తెలియకుండా గాలికి కూడా డబ్బులు పెడుతున్నట్టే. దీన్నే ష్రింక్ఫ్లేషన్ అంటారు కదా. ధర మారదు, కాని బరువు తగ్గుతుంది. కరెక్ట్. అంటే ఈ పాఠం యొక్క అసలు ఉద్దేశ్యం కేవలం కూడికలు, తీసివేతలు నేర్పించడం కాదు, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని సంఖ్యల రూపంలో ఎలా చూడాలనే దృష్టిని ఇవ్వడం. ఖచ్చితంగా. ఇకపై ఆలోచించాల్సిన విషయం ఇది. మనం కొనే వస్తువు ధరను మాత్రమే కాదు, దాని యూనిట్ ప్రైస్, అంటే 100 గ్రాములకెంత లేదా 1 కిలోకి ఎంత పడుతుందో గమనించడం మొదలుపెట్టాలి. అలా చేస్తే మన నెలవారీ బడ్జెట్పై మనకు మరింత పట్టు దొరుకుతుంది. అవును. ఆ లెక్కలు వేయడానికి కావలసిన గణితం మనందరికీ తెలుసు. దాన్ని వాడటమే మిగిలింది.